ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకు ఎప్పుడూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి అని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని మీ తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, నీవు చూసిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చక్రంలోని నీ యొక్క రాశి ఏమిటో ఒక్కసారి తాకి చూడు. నీ జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాన్ని నేను తెలియపరుస్తాను అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియచేయాలని మన ముందుకు వచ్చారండి. ఇక ఆ సందేశంలో ఎటువంటి పరమార్థం ఉందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు నీవు ఏ రాశిలో పుట్టావో, ఎంత గొప్పటి అదృష్టాన్ని నీవు పొందబోతున్నావో, నీవు నీ యొక్క జీవితంలో ఎంత గొప్పటి పరిమాణాలను నీవు ఎదుర్కోబోతున్నావో, ఇటువంటివన్నీ కూడా నీకు ఈ విధంగా ఈరోజు నీకు వివరిస్తాను. జాగ్రత్తగా విను బిడ్డ. అదేవిధంగా నీ యొక్క భవిష్యత్తులో నీకు జరిగేటువంటి సంఘటనల నుండి నీవు ఎలా దారి మరలాలో కూడా నీకు తెలియపరుస్తాను. అంతేకాదండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాతక చక్రాన్ని చూస్తూనే ఉంటారు కదా. అసలు ఎవరు ఏ రాశిలో పుట్టారు, వారి యొక్క జాతక బలాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎవరికి వారు వారి యొక్క రాశుల గురించి, వారి యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ప్రతి ఒక్కరికి ఉండే తీరుతుంది కదా. కాబట్టి అమ్మవారు మనకు ఈ విధంగా తెలియజేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్లో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని ఇప్పుడు మనం కొనసాగిద్దాం. అసలు ఇప్పుడు అమ్మవారు మనకు ఏం తెలియజేయాలి అని అంటున్నారంటే, తల్లి, ఈ రాశి చక్రంలో ఉండేటువంటి నీ రాశిని నీవు ఒక్కసారి తాకి చూడు. నీ యొక్క భవిష్యత్తు గురించి నేను నీకు తెలియపరుస్తున్నాను అనేసి అమ్మవారు అయితే మనకు తెలియపరుస్తున్నారండి. ఒక్కసారి నీ రాశి ఏమిటో నీవు నీ యొక్క మనసులో తలుచుకొని, నీ యొక్క తల్లిని నీవు నీ యొక్క మనసులో స్మరించుకుంటూ ఒక్కసారి తాకి చూడు. అసలు అమ్మవారు మనకు ఏం తెలియజేయబోవాలి అని అనుకుంటున్నారో ఇప్పుడు అమ్మవారి మాటల్లోనే మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా జీవించినటువంటి ప్రతి మానవుడు కూడా 12 రాశుల్లోని ఏదో ఒక రాశిలో పుట్టే ఉంటాడు కదా. కాబట్టి ప్రతి మనిషికి కూడా తన జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి భయాందోళనలు కూడా కలుగుతాయి. దీని యొక్క ప్రభావం వల్లనే ఎంతోమంది జ్యోతిష్యాలు అంటూ, న్యూమరాలజీ అని అంటూ తమ యొక్క జాతకాలను చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అసలు అమ్మవారు మనకు తెలియజేయాలి అన్నది ఏమిటి అంటే, అసలు నీ తల్లి యొక్క తోడు నీకు ఉన్నంత వరకు ఎంతటి జాతకమైనా సరే అది నీ యొక్క రాతలో, అంటే నీ తల్లిని నీవు మనస్ఫూర్తిగా నమ్మిన తరువాత నీ యొక్క రాత ఏ విధంగా ఉన్నా, నీకు ఎంత అనుకూలత లేకుండా ఉన్నా అది అంతా కూడా నీకు తిరగబడవలసిందే అనేసి దుర్గమ్మ తల్లి మనకు స్వయంగా ఈ విధంగా తెలియపరుస్తున్నారండి. అసలు మానవ జీవితంలో 12 రాశులు అనేవి ఏ విధంగా పరిగణించబడ్డాయో అదేవిధంగా 12 నెలలు అనేవి కూడా అదే విధంగా పరిగణించబడ్డాయి. వాటితో పాటు ఋతుచక్రం, ఈ చక్రంలో కూడా 4 నెలలకు ఒకసారి కాలం అనేది మారుతూ వస్తుంది. అంటే జీవితంలో బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా కాలం అనేది కూడా అన్ని విధాలుగా మారుతూ వస్తుంది. కాబట్టి కాలంలో కూడా మార్పులు అనేవి మీకు తెలుసు కదా. వర్షాకాలం, చలికాలం, ఇలా కాలాలు అనేవి మారుతూ వస్తున్నాయి. ఈ కాలాలను బట్టే మన యొక్క జీవన శైలి అనేది కూడా మారుతూ వస్తుంది కదా. చలికాలంలో ఏమో చలికి తట్టుకోలేక చలిమంటల దగ్గర కూర్చుంటాం. ఎండాకాలంలోనేమో వేడికి తట్టుకోలేక చల్లదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా వర్షాకాలం చూసుకుంటే ఎక్కువ వర్షాలు కురిస్తే దానికి ఒక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా కాలానికి అనుగుణంగా మన యొక్క జీవనశైలిని ఏ విధంగా మార్చుకుంటూ వస్తున్నామో ఇదే విధంగా అమ్మవారు అసలు మనకు ఏం తెలియపరుస్తున్నారు అంటే, కాలం అనేది సృష్టి ఋతువులతో ఏ విధంగా పరిగణించబడుతుందో మానవులకు వారి వారి యొక్క జీవితాల్లో రెండే రెండంటూ జీవిత చక్రాలను నిర్ణయించబడతాయి. ఒకటి సంతోషం, రెండవది దుఃఖం. వీటికి నీవు ఎన్ని పేర్లను అయినా పెట్టుకోవచ్చు. సంతోషం అనేటువంటి ప్రపంచంలో బతుకుతున్నప్పుడు నీ యొక్క కంటికి ఏది కూడా కనిపించదు, అంతటి వైభోగంలో బ్రతికేస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరూ లేరు అని దుఃఖిస్తూ ఉంటారు. కాలం అనేది అంత వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ కాలంతో పాటు నీవు కూడా బ్రతకాలి అంటే ఈ యొక్క పోరాటంలో నీవు తప్పకుండా గెలిచి తీరాలి. నీ తల్లిని నీవు మనస్ఫూర్తిగా నమ్మావు కదా. నీ తల్లిని నీవు నమ్మినంత కాలం నా యొక్క బిడ్డలను నేను ఎటువంటి కష్టతరాల్లోకి నెట్టను. ఆ యొక్క కష్టం అనేది నీ నుండి ఏ విధంగా దూరం చేయాలో అనేటువంటి ఆలోచనలే నేను చేస్తాను. ఇప్పుడు నీవు అనుభవించేటువంటి కష్టాలు అన్నీ కూడా ఈ యొక్క ఋతుకాలం లాంటిదే బిడ్డ.
రాత్రి అవ్వంగానే చంద్రుడు ఏ విధంగా వస్తాడో ఉదయించే సూర్యుడే సాక్ష్యం. అదేవిధంగా నీ యొక్క జీవితంలో కూడా వెలుగులు రావాలి అంటే నీ కోసం ఒక చిన్న ఉపాయం చెబుతాను. మనస్ఫూర్తిగా నమ్మావు కదా, ఒక్కసారి విని చూడు. నీ యొక్క జీవితంలో కూడా ఖచ్చితంగా అద్భుతాలు అనేవి జరిగే తీరుతాయి. అవి ఏమిటి అంటే బీజాక్షరాలు అండి. నీవు ఏ పనిని చేయాలన్నా, నీ యొక్క ఏ శుభకార్యాన్ని మొదలు పెట్టాలి అన్నా కూడా ఈ యొక్క బీజాక్షరాలు అనేవి చాలా ప్రాధాన్యత. ఇవి నీకు ఎంతో శుభసూచకంగా మారుతాయి. అవి ఏమిటి అంటే ఈ యొక్క బీజాక్షరాలు అనేవి ఓం, స్వస్తిక్. ఇవి 2 బీజాక్షరాలు. ప్రతి ఒక్క రాశికి ఈ యొక్క ఒక్కొక్క బీజాక్షరాన్ని అనుకున్నట్లయితే జీవితంలో మనకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. జ్ఞానాన్ని పెంపొందించేటువంటి శక్తి ఈ యొక్క బీజాక్షరాలకు ఉంటుంది అండి. అదేవిధంగా మన యొక్క జీవితంలో ఉండేటువంటి శక్తి అవి అన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయండి. ఇక ఆ యొక్క బీజాక్షరాలు ఏమిటి అనేటువంటి వివరణ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. బీజం అంటే ఒక విత్తనం అని అందరికీ తెలుసు కదా. ఆ యొక్క విత్తనం నాటితే అది యొక్క మొలకు ఎత్తిన తర్వాత ఆ యొక్క చెట్టు ఏ విధంగా ఒక మానై మారుతుందో అలాగే మన యొక్క రాశుల్లో ప్రతి ఒక్క రాశికి కూడా ఒక బీజాక్షరం అనేది ఉంటుంది. దానివలన మన యొక్క జ్ఞానాన్ని అనేది శుద్ధి చేసుకోవచ్చు. అసలు మన యొక్క రాశుల్లో అసలు ఏ రాశికి ఏ యొక్క బీజాక్షరం వస్తుందో ప్రతి నిత్యము కూడా ఒక్కసారి కొంతకాలం పాటు స్మరించి చూడండి. నిత్యం కూడా మీకు సమయం అనేది అనుకూలంగా ఉంటే నిత్యము కూడా 3 లేదా 5 లేదా 11 సార్లు స్మరించడానికి ప్రయత్నించి చూడండి. తప్పకుండా మన యొక్క శరీరంలోని జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా చక్కగా పనిచేసి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా మంచి బుద్ధి జ్ఞానంతో జీవితాన్ని కొనసాగించుకోవచ్చు. ఆ యొక్క బీజాక్షరాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఏ రాశికి ఏ యొక్క బీజాక్షరం వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుపుతామండి. ఎవరికి సంబంధించినటువంటి వారి యొక్క బీజాక్షరాలను నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ఒక్కసారి స్మరించి చూడండి. ఏ రాశి వారికి ఏ బీజాక్షరాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ రాశికి ఏ బీజాక్షరాలు వస్తాయో ఇప్పుడు అయితే స్క్రీన్ మీద ఇవ్వడం అయితే జరుగుతుందండి. వాటిని ఏ రాశుల వారు ఏ రాశికి చెందినటువంటి బీజాక్షరాలు వస్తాయో వాటిని నోట్ చేసుకొని నిత్యము కూడా 1 లేదా 3 లేదా 5 సార్లు అయినా కనీసం రోజులో ఒక్కసారి అయినా నిత్యము కూడా స్మరిస్తూ ఉండండి. తప్పకుండా నీ యొక్క జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. తప్పకుండా నీవు మంచి బుద్ధితో జీవిస్తావు అనేసి అమ్మవారు అయితే ఈ సందేశం ద్వారా మనకు ఈ విధంగా తెలియపరిచారు అండి. సో చూశారు కదండి ఈరోజు ఈ యొక్క అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని. జై జై దుర్గా భవాని.